ఎన్ని సినిమాలు యాక్ట్ చేశారమ్మా? 500. 500. బా, హీరోయిన్గా ఏమైనా చేశారా? నేను ఒక 2 పిక్చర్లు చేశాను, అది రిలీజ్ అవ్వలేదు. తర్వాత యువతరం కదిలిందులో మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు మాధవ్ గంగారావు గారు. దాంతో జైషుల్ అనేది బాగా ఫేమస్ అయింది, బుర్రకథ హిట్ అయింది అనమాట. ఇంకా అక్కడి నుంచి వరుసగా టి కృష్ణ గారిది, తర్వాత విశ్వశాంతి బ్యానర్ విశ్వేశ్వరరావు గారిది, తర్వాత హరికృష్ణ గారిది, అట్లా మొత్తం బ్యానర్స్లో వన్స్ ఒకసారి ఎంటర్ అయ్యానంటే నేను పర్మనెంట్ అయిపోతాను ఆర్టిస్ట్. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్లు నేను మలుచుకుంటాను, ఎవరిని కష్టపెట్టను. ప్రొడ్యూసర్ బాగుండి, డైరెక్టర్ బాగుంటే తన కుటుంబాలు బాగా భోజనం చేస్తారు, కష్టాన్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళంతా అని చెప్పేసి నేను చూసి చూడనట్టు వెళ్తూ ఉంటాను. అందుకని ఈరోజు ఇంత దాకా వచ్చాను. ఇండస్ట్రీ జర్నీ maybe 42 or 44 years. 44 years इंडस्ट्रीలో. सिनेमा इंडस्ट्री में अम्मा 44 years कंप्लीट करे. Yeah, but still 3 years work. और 3 years. उसके बाद रिटायर होते क्या? रिटायर होता है, बुढ़ी हो गए ना, बुढ़ी होने के बाद कौन देख रही है. ముసలి వాళ్ళు అయిన తర్వాత ముసలి గ్రోత్ అవుతుంది కదా, కొత్త ఇదింత ముసలి గ్రోత్ అంటారు. ఓటుకున్నంత వరకు, భగవంతుడు ఆవశించినంత వరకు నేను కళకే అంకితమయ్యి ఆ కళలో చేస్తూ వెళ్ళిపోవాలని నా ఏం. ఇప్పుడు ఏమైనా సినిమాలు చేస్తున్నారా? సినిమాలు లేవు, అంతా సినిమాలంతా ఇదైన తర్వాత మన టీవీ సీరియల్స్ ఉన్నాయి కదా, దానిలో తమిళ్ తెలుగు చేస్తున్నాను. తమిళ్లో తెలుగులో చేస్తున్నాను. మిగతా భాషలంతా మనం అక్కడికి వెళ్ళి చేయలేము. వయసు కూడా కొంచెం పెరుగుతుంది కాబట్టి వయసుకు తగ్గట్టు మేము రెస్ట్ తీసుకోవాలి. చాలా కళామ తల్లికి ఇన్ని సంవత్సరాలు మేము చేసాము. కళామ తల్లి అన్నీ ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, కారు ఇచ్చింది, డబ్బు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది, పేరు ప్రఖ్యాతలు ఇచ్చింది. ఈ సంవత్సరం బెస్ట్ క్యారెక్టర్ అవార్డు తీసుకున్నాను ఆర్టిస్ట్గా. సో చాలా ఇంటర్ నుంచి ఏం కావాలి నాకు చెప్పండి. అమ్మ చాలా బిజీ ఉండే, అయినా డాడీ కిచెన్ ఛానల్ వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అసలు రానన్నారు. కానీ అమ్మ అని పిలిచావు, అమ్మ అని పలికావు, నాలోని అమ్మని నువ్వు మేల్కొల్పావు, అందుకని వచ్చానని అన్నారు. అమ్మ థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ అమ్మ. ఇండస్ట్రీకి అమ్మగానే ఉండాలి, అమ్మగానే పోవాలి. అయిందమ్మా? ఇంకా మాట్లాడాలి కొంచెం పెద్దగా కొంచెం దూరంగా అయితే అప్పుడు అది వేయాలన్నమాట. ఇప్పుడు చింతపండు అలాంటివి ఏమి వేయాలి అంటే బెంగాల్ డిష్లో ఎక్కువ చింతపండు వాడరు, టమాటో పండు వాడతారు. మన రాయలసీమ అయితే చింతపండు పులుసుతో వండుతారు. ఇది ఆల్రెడీ చింతపండుతో అందరికీ తెలుసు కాబట్టి ఒక వెరైటీగా ఉంటుంది ఆంధ్ర పీపుల్కి అని చెప్పి నేను ఇది చేస్తున్నాను.